దయచేసి సమాధానముగా కుటుంబంలో బ్రతకడానికి ప్రయత్నము చెయ్యండి, దాని కొరకు ప్రయాసపడండి. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. సమాధానంగా ఎలా బ్రతకాలో అదే అర్థం కావట్లేదు అన్నయ్య. నేను ఒక చిన్న చిన్న చిట్కాలు చెప్పమంటారా? హల్లెలూయా. కుటుంబం అంతా కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు? ఒకేసారి కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు? చేతులు ఎత్తాలి. అది అది ఊరికి ఎత్తమని కాదు నేను అంటుంది, కలిసి చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నిండారుగా దీవించునుగాక. అలా చేయని దయ్యాలారా వినండి. తల్లి భోజనం పెట్టేటప్పుడు, తండ్రి భోజనానికి వచ్చినప్పుడు భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు. దయ్యం మిమ్మల్ని మోసం చేస్తుంది. కుటుంబం అంతా కలిసి భోజనం చేసినప్పుడు మీకు సమాధానం వస్తుంది. ఆ సమాధానము చూసి దుష్టుడు పారిపోతాడు. ఇంకొక మాట చెప్పనా? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఆ సమాధానముల నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఐక్యతను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకరు బలహీనులైనప్పుడు శ్రద్ధ తీసుకున్నట్టు వలన ఐక్యత వస్తుంది. శ్రద్ధ తెలుసు కదా, అదే లేచిద్దులే, అదే సచ్చిద్దులే, అదే పోయిద్దులే అనుకోవద్దు. ఆయనే లేస్తాడులే, ఇప్పుడేముంది ఇంకా దాడి బ్రతుకు. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నావు? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఖచ్చితంగా కలిసి ఉండండి, అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. తిరుగుబాటు చేయకండి. నాయకుడి మీదో, తల్లి మీదో, తండ్రి మీదో మీకు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. ఈ రోజున కుటుంబాలు విడిపోవడం వలన, ఐక్యత లేకపోవడం వలన దుష్టుడు ప్రవేశిస్తున్నాడు. ముఖ్యంగా భర్తని నెగ్లెక్ట్ చేస్తే భర్త వేరొక స్త్రీకి ఆకర్షించబడుతున్నాడు. దయచేసి వినండి. భార్యను నెగ్లెక్ట్ చేస్తే వేరొక పురుషుడికి ఆకర్షించబడుతుంది. ఒక స్త్రీ తన గుండెల్లో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరున్నారు? తన అంతరంగాన్ని ఎవరితో పంచుకోగలదు? భర్తతోనే. భర్త వినడానికి టైం ఇవ్వనప్పుడు ఆమె దుఃఖపడుతుంది, వేదన చెందుతుంది, పగిలిన హృదయంతో ఉంటుంది. ఈయన్ని కదిలిస్తే మంద దాగుంటాడో, లేదు కోపంతో రగిలిపోతుంటాడో, లేదా సోది అంటాడో తెలియదు. ఇలాంటప్పుడు జరుగుతున్న సంగతి ఏమిటంటే, వాళ్ళ క్లాస్మేట్ ఎవడో ఉంటాడు, ఆ దగ్గర చిన్ననాటి స్నేహితులు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎదురుపడతారు. ఖచ్చితంగా ఎదురుపడినప్పుడు అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఏదో ఒక టైంలో వారు కలుసుకున్నప్పుడు, లేదంటే ఫోన్ చేసినప్పుడు ఈమె బాధ చెప్పడం స్టార్ట్ చేసింది. అతను చిన్ననాటి స్నేహితురాలు కనుక, వాళ్ళిద్దరి మధ్యలో చిన్నప్పుడు స్నేహం ఉంది కనుక, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, క్లాస్మేట్ అంతే. ఆ మాటలు వినడానికి ఆమె చెవి యొగ్గిద్ది. ఆయన ఓదారుస్తాడు. పర్వాలేదులే, ఏం పేరు అంటారు, ఏం పేరు పెడదాం, మళ్ళీ ఏ పేరు పెడితే ఇక్కడ ఏమనుకుంటారో మహాతల్లు. స్తోత్రం చెప్పగలరా? ఏదో ఒక పేరు, బ్లెస్సీనో బొస్సీనో, ఏది మా బ్లెస్సీ ఎక్కడ అవుతుంది, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి బ్లెస్సీ పేరు పెడతానులే. హలో బ్లెస్సీ, ఏంటి అలా అయిపోయావు? ఏంటి మానసికంగా ఇబ్బంది పడుతున్నావు? మానసికంగా అనగానే ఏడుపు వచ్చేసింది. ఇక చిన్ననాటి స్నేహితుడు కదా. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు స్నేహం కొనసాగిద్ది. కానీ ఈమె ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక్కరోజు ఫోన్ చేయకపోతే అటు నుండి ఆమె గుండెకు, ఆమె హృదయానికి ఆదరణ వస్తుంది కనుక అవసరమైతే ఈ అమ్మాయే ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఆదరించే మాటలు అక్కడి నుంచి దొరుకుతున్నాయి. ఈడు మాట్లాడదామని భర్తను కదిలిస్తే సోది చెప్పు అంటాడు. ఒక వస్తువు అతనికి అవసరమైనప్పుడు మాత్రమే వాడి పక్కన పెట్టే వస్తువులాగా భార్యను చూస్తున్నటువంటి ఈ బుద్ధిహీనుల ద్వారా అలాంటి వారికి కనెక్ట్ అయిపోయి, అర్థమవుతుందండి, ఆ స్నేహం కాస్త కొన్ని సంవత్సరాలకి ఈమె మెతక మనిషి అయితే, ఈమె బలహీనురాలైతే అది అక్రమ సంబంధంగా మారిపోతుంది. మీకు అర్థమవుతుందా? సేమ్ టైం కూడా పురుషులకు కూడా అదే జరుగుతుంది. పురుషులను కూడా పట్టించుకునేటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో, అతని కాలనా పాలన చూడనటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో.
కనీసం ఆ ఇంట్లో కుక్క కొన్ని నిలువ కూడా లేదు. కొన్ని కుటుంబాల్లో భర్తకి కుక్కకైనా పిలిచి, అరే కుక్కకి అన్నం పెట్టావా, కొరత కూడా అది ఎప్పిదిందిరా కుక్క అని కుక్కకు అన్నం పెడుతున్నారు, కానీ భర్తకు అన్నం పెట్టలేని తల్లులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. నేను అబండాలు వేస్తున్నానా మీ మీద? అబండాలు వేస్తున్నానా? అతనంతటికి అతడు వచ్చి కుక్క పిల్లలాగొచ్చి సిగ్గు లేకుండా మీ దగ్గర కూర్చొని భోజనం చేయటమే తప్ప ఆ ఇంట్లో అతనికి గౌరవం లేదు కదా, భర్తకు వడ్డించాలనే బుద్ధి లేదు కదా. చూసి 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 ఏదో ఒక స్త్రీకి ఆకర్షించబడిన నాడు నీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఏమనుకోవద్దు, నేను ఇలాగే తిడతాను. అమ్మ కాదంటారా? చెప్పుకోలేకపోతున్నారు పిల్లలు.